అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సంతోషి. సార్, మే 2న ఏపీకి అంటే అమరావతికి మోడీ గారు రాబోతున్నారు. సో పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏంటి సార్, మళ్ళీ ప్యాకేజ్ ఏమన్నా తీసుకురాబోతున్నారు మోడీ గారు? ఇప్పుడు అందరి మధ్యలో మెదిలే ప్రశ్నే ఇది సంతోషి. లాస్ట్ టైము 2014 అక్టోబర్ అనుకుంటా, 14 అక్టోబర్ 15 అక్టోబర్ సరిగ్గా గుర్తు, 15 అక్టోబర్ 2015 అక్టోబర్లో కూడా మోదీ గారు వచ్చారు. మోదీ గారు వచ్చారు, ఏదో చేస్తారు, అద్భుతం. మోదీ గారు అంతకుముందు ఏం చెప్పారు? ఢిల్లీ కంటే పెద్ద రాజధానిని మీకు నిర్మించుకుందరు అని చెప్పారు. మీ కేంద్రం సపోర్ట్ ఉంటుంది, సో ఢిల్లీకి మించిన రాజధాని అమరావతిలో నిర్మిద్దాం అని చెప్పి ఆయన ప్రతి సభలో చెప్పారు. అందరూ అనుకున్నారు సూపర్ రా బాబు, ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు మద్దతు ఉంది, ఇంకేంటి అమరావతిని మనం రెడీ చేసేసుకోవచ్చు, హైదరాబాద్ని తలదన్నే రాజధాని అయితే మనకు వస్తుంది. ఎమోషన్ అమ్మ, రాజధాని అంటే ఎమోషన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు రాజధాని ఎదురా అంటే హైదరాబాద్ అని గర్వంగా చెప్పుకునేవాళ్ళు. సో మా చిన్నప్పుడు చాలామందికి అంటే హైదరాబాద్లో ఉంటే ఒక లెక్క, పక్క వేరే ఊర్లో ఉంటే ఒక లెక్క. సపోజ్ ఒంగోలు నుంచి మా అత్త వస్తుంది అనుకోండి, ఒంగోలు నుంచి మా ఒంగోలు అత్త వచ్చింది అని చెప్పుకున్నాడంటే, మా హైదరాబాద్ నుంచి మా అత్త వస్తుంది, హైదరాబాద్ నుంచి వస్తుంది అని చెప్పుకుంటాం. హైదరాబాద్ అంటే ఒక ప్రైడ్. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్దాం, మన రాజధానికి వెళ్దాం హైదరాబాదు. నీ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలకు అందరూ హైదరాబాద్కి వస్తారు. అంటే హైదరాబాద్ అంటే ఒక ప్రైడ్, ప్రతి ఒక్కళ్ళకు ఒక ఎమోషన్ హైదరాబాద్ అంటే. అలాంటి హైదరాబాద్ని కోల్పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఒక రాజధాని కావాలి, మనకు ఒక ప్రైడ్ మూమెంట్ కావాలి అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతికి రూపకల్పన చేశారు. వెల్ అండ్ గుడ్, అద్భుతమైన రాజధాని. 33,000 ఎకరాలు సేకరణ జరిగింది, సమీకరణ జరిగిన తర్వాత ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి సమీకరణ, ప్లాన్ ఆఫ్ యాక్షన్ మంచిగా ఉంది. సో చూడటానికి కూడా రాజధాని పేపర్ మీద చూస్తే సూపర్ రా బాబు, ఇలాంటి ప్లానెడ్ రాజధాని మన దేశంలో ప్లానెడ్ రాజధాని చండీగఢ్ మాత్రమే. సో ఆ తర్వాత ప్లానెడ్ రాజధాని మనది అవ్వబోతోంది, చాలా పెద్ద రాజధాని అయిపోతుంది. నయా రాయ్పూర్ కూడా ప్లాన్డే, కాకపోతే సో నయా రాయ్పూర్లో అంత జనాభా లేరు. ఇప్పుడు అట్లా కాకుండా నయా రాయ్పూర్ లాగా కాకుండా కొంచెం బెటర్గా కొత్తగా మంచి రాజధాని నిర్మించుకోవచ్చు అని ఒక ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి. నరేంద్ర మోదీ వచ్చాక చాలా ఏదో మనకు చేస్తాడు కదా అనుకున్నాం. మట్టి నీళ్లు ముఖాన్ని కొట్టిపోయాడు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, అన్ని చోట్ల నుంచి పుణ్యక్షేత్రాల నుంచి అన్ని చోట్ల నుంచి మట్టి తీసుకురండి, నదుల నుంచి నీళ్లు తీసుకురండి అని చెప్పి పెద్దగా ఒక మట్టితోటి ఒక దిబ్బలాగా వేశారన్నమాట. ఒక పెద్దగా ఒక స్తూపంలాగా చేయడానికి ట్రై చేశారు, అది చేశారు. తర్వాత నీళ్లను కూడా అక్కడ అన్ని నదుల నుంచి తెచ్చారు. సో ఏం తెచ్చితే బాగానే ఉంది, మనదంటే మనం తెచ్చుకున్నాం. నరేంద్ర మోదీ నుంచి మనం మట్టి నీరు ఎక్స్పెక్ట్ చేస్తామా? ఏదో ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆయన కూడా మట్టి నీరు ఇచ్చిపోయాడు. ఇదిగో పార్లమెంట్ నుంచి ఇదిగో మట్టి, యమునా నది నుంచి నీళ్లు అని ఇచ్చాడు. ఇదేంది సారు మీరు కూడా ఇలా చేస్తారంటే, అదే మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మట్టి నీళ్ళు చాలా ముఖ్యమని, అందుకే మట్టి నీళ్ళు తెచ్చా అన్నాడు. సో ఒక రకంగా అప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి, ఆంధ్ర నోట్లో మట్టి కొట్టిపోయాడు అని. సో అలాంటి పరిణామం మన కళ్ళ ముందు మెదులుతోంది. కాబట్టి ఈసారి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోదీ గారు వస్తే ఒక భారీ ప్యాకేజ్ ప్రకటించి తీరాలి, ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆయన ప్రకటించలేదనుకోమ్మా, అసలు ఎందుకు ఇంత పెద్ద మళ్ళీ పునర్నిర్మాణ కార్యక్రమం అని చెప్పడం ఎందుకు, 5 లక్షల మంది జనాన్ని సమీకరించడం ఎందుకు, ఇంత అట్టహాసంగా ఎందుకు చేయాలి? చేయకూడదు. ఏదో నీ పనిని చేతల్లో చూపించండి, అంతే తప్ప ఈవెంట్లు పెట్టకండి. ఈవెంట్లు పెట్టారు మీరు. నరేంద్ర మోదీ వస్తే ఖచ్చితంగా నరేంద్ర మోదీ వస్తే 1,00,000 కోట్లు అమరావతికి ప్రకటించి, సరే పోనీ అమ్మ ఒక 50,000 కోట్లు ఇస్తున్నాము అమరావతికి కేంద్రం నుంచి అని చెప్పాడు అనుకోండి, మనం హ్యాపీ ఫీల్ అవుతాం. ఆయన వచ్చినందుకు, మనం చేసినందుకు కార్యక్రమం. ఈసారి కూడా వచ్చి మట్టి నీళ్ళు తెచ్చాడనుకో పరువు పోతుంది కదా. సో మట్టి నీళ్ళు తేకపోయినా అసలు ఏమీ ప్రకటించలేదనుకో పరువు పోతుంది కదా. కానీ ఈసారి ఖచ్చితంగా ఘనంగా ప్రకటించాలి. ఈ అంశం మనకే తెలిసిన వాళ్ళకి చంద్రబాబు నాయుడుకి తెలియదా? ఖచ్చితంగా తెలుసు కదా. సో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీని పిలిచినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని నరేంద్ర మోదీకి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. ఒక ఇంటికి వెళ్తున్నాం, మనం ఎవరో ఇంటికి వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు మనం స్వీటో హాటో ఏదో పట్టుకుపోతాం కదమ్మా.
ఫండ్లో ఏవో పట్టుకుపోతాం. మరి అటువంటిప్పుడు ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని పెట్టుకున్నప్పుడు దానికి కావలసిన నిధులు మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. పైగా మీరు చెప్పారు రాజధాని విభజన హామీల్లో కూడా ఏముంది, రాజధానిని కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించుకోవాలి అని ఉంది. సో దానికి మీరు సహాయం చేయాలి. లాస్ట్ టైం సహాయం చేయలేదు, పరువు పోయింది. ఈసారి కూడా వచ్చి మళ్ళీ ఒక్కసారి పరువు తీస్తారా? సో అలాంటి ప్రతిపాదన లేకుండా, అలాంటి కమిట్మెంట్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీని పిలవకూడదు, ఈ కార్యక్రమాన్ని చేయకూడదు. బహుశా చేస్తున్నారంటే నేను అనుకుంటాను ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ఏదో చేస్తున్నారు రాష్ట్రానికి. ఇప్పటికే చేశారు, 15,000 కోట్లు ఇచ్చారు. అలాగే హట్కో నుంచి వీటి నుంచి నిధులు తెచ్చుకోమని కొంత కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చారు. సో ఆ రకం కొన్ని నిధులు వచ్చినాయి. 15,000 కోట్లు కేంద్రం ఇచ్చింది. ఇవి కాక ఇవి సరిపోవు. ఇప్పుడు 70,000 కోట్ల రూపాయల పనులు ప్రారంభమైనాయి అమరావతిలో. 2028కి అమరావతిని ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తామని మాటిచ్చారు. మాట ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసేటప్పుడు ఇప్పుడు ఒకవేళ ఇంత పెద్ద ఈవెంట్ చేస్తుంటే మీరు నిధులన్నా తీసుకురావాలి, లేకపోతే ఈ ఈవెంట్ చేయకుండా 2028 మీరు కంప్లీట్ చేశాక ఇదిగో చూడండి కంప్లీట్ చేశామని చెప్పాలి. సో ఆ పని చేస్తారని నేను ఆశిస్తున్నా. నరేంద్ర మోదీ వచ్చేటప్పుడు ఒక భారీ ప్యాకేజ్ ఏదైనా ప్రకటిస్తారని నేను ఆశిస్తున్నా. అలా లేకపోతే మళ్ళీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అభాసుపాలు అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం అభాసుపాలయ్యే పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.